సినిమాలో మీరు కొన్ని పదాలు ఉపయోగించారు, బయ్యా అనేది ఒకటి, బంగారం అనేది. సో అవి మీరు క్రియేట్ చేసుకున్నారా? త్రివిక్రమ్ భయ్యా అనేది ఎవ్రీ డే అంటే గౌతమ్ ఈవినింగ్ 5:36 ఆడుకోవడానికి క్లబ్కి వెళ్తాడు, జూబ్లీస్ క్లబ్. సో దట్స్ ద టైమ్ త్రివిక్రమ్ విల్ కమ్ టు మై హౌస్. ఈ 6 నుంచి 8 దాకా టోటల్ ఆయన నాతో దూకుడు వరకు మీరు నెంబర్ 1 పొజిషన్ అన్నా లేకపోతే స్టార్డమ్ అన్నా పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. దూకుడు నుంచి ఎక్కువ ఇష్టపడుతున్నట్టుగా కనబడుతుంది. అలా కనపడుతుందండి అంటే అంటే నేను అది ఎందుకు కనపడుతుందండి? సో నెంబర్ 1 గురించి మాట్లాడటం కాకుండా కనపడడం గురించి మాట్లాడటం కాకుండా ఎలా కనపడిందండి? ఇది మాట్లాడుతూనే ఉండాలి. అది మామూలుగా మహేష్ బాబు గారు అనేటప్పటికి లేడీస్ లో బాగా ఫాలోయింగ్ ఎక్కువ అండి. పెళ్ళైన అమ్మాయిలు ఆయన ఇష్టపడతారు, పెళ్ళైన వాళ్ళు ఆయన ఇష్టపడతారు. మీరు డైరెక్ట్ గా ఆయనతో యాక్ట్ చేశారు కదా, ఎప్పుడన్నా ఒకసారి లవ్ చేయాలనిపించిందా? Well, yes, Mahesh does have a lot of fans, and that's a very good thing. But no, we are all acting in a movie. And అసలు ఏం క్వశ్చన్ అండి అది? నాకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కాలే. if you believed that I could have actually fallen in love with him, means my performance was actually very good. So thank you, that's a compliment. మహేష్, దీంట్లో బీప్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ అసలు మీరు చూస్తేనేమో అలాంటి మాట్లాడాలనిపిస్తుంది. దీంట్లో బీప్ సౌండ్స్ ఎక్కువ వచ్చినాయి. అవన్నీ స్క్రిప్ట్ లో ముందు ప్రిపేర్ చేశారా, లేదంటే మధ్యలో షార్ట్ లో అలా అనుకుని వచ్చేసి? అదే కొన్ని మాటలు మరి అనవసరంగా బీప్లు వచ్చినాయని మేము ఫీల్ అవుతున్నాం అండి. సో ఎందుకంటే కొన్ని సినిమాలో అవి వదిలేశారు, బట్ ఈ సినిమాలో బీప్లు వచ్చినాయి, అది మాకే అర్థం కావట్లేదు. సో అందువల్ల కొన్ని బీప్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు బయట అంటే సినిమా స్టార్ చాలా మంది పాలిటిక్స్ లోకి వెళ్ళి జరుగుతుందండి, మీరు కూడా పాలిటిక్స్ లోకి వస్తారని? నన్ను పాలిటిక్స్ తీసుకెళ్తే చాలా దారుణంగా ఉంటుందండి. మా అబ్బాయిని తీసుకెళ్ళినంత పని వద్దు. ఆడికి 4 ఏళ్ళే ఉన్నాయి. మా ఇద్దరికి పాలిటిక్స్ గురించి ఏం తెలియదండి. ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్. పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన ఉందండి? లేదండి, అసలు లేదు. నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. కథ ఏమైనా ఉంటే చేస్తాను. అంటే వారం ఆడిందండి ఆ సినిమా. కరెక్ట్. ఎందుకండి పొలిటికల్ ఎందుకు అడుగుతున్నారు ఎన్నిసార్లు? నాకు అర్థం కావట్లా. అంటే నేను ఏదో ఒకటి చెప్పేసి మీరు ఏదో ఒకటి రాసేద్దామనేగా. 6 నెలలు ఊళ్ళో ఉండలేదు సార్, బయటకు వెళ్తున్నాను నేను అక్కడ. క్లాస్ హీరో, అలాగే ఒక మంచి మాస్ హీరో, ఈ మధ్య కాలంలో ఒక మంచి రొమాంటిక్ హీరో కూడా అనిపించుకుంటున్నారు. అంటే లిప్ లాక్స్ అనేవి ఇంతకు ముందు మూవీలో ఉన్నాయి, ఈసారి కొంచెం కళాత్మకంగా చేసినట్టు అనిపించింది. లిప్ లాక్ అనేది నేషనల్ న్యూస్ కన్నా ఎక్కువ అయిపోయిందండి బేసిక్ గా. అందులో ప్రిన్స్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువైపోయింది. నేనే దీన్ని హైలైట్ చేసి మాట్లాడలే, కాకపోతే ప్రిన్స్ అయిపోయేసరికి అందరూ బేసిక్ గా నేషనల్ న్యూస్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది అంటున్నా. ఇది సో ఇప్పుడు షీస్ ద బెస్ట్ హీరోయిన్ ఆఫ్ మై సోఫా. నేను ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు అని చెప్తూ ఉంటారు. బీట్ ఇలియానా, అనుష్క, త్రిష. ఏమని చెప్పనండి? లైక్స్ కొంతమంది ఎక్కువ నచ్చుతారు, కొంతమంది తక్కువ నచ్చుతారు. వి గెట్ టు కనెక్ట్ పీపుల్. ఎవరు అలా మాట్లాడచ్చండి? వీళ్ళు ఎక్కువ నచ్చారు సినిమా వారికి కదండి. లైట్ పోర్షన్స్ ఉన్న సినిమా అంతా సునీల్ పటేల్ తీయడం కరెక్ట్ గా. ఎప్పుడైతే హెవీ డ్రామా తీయాలో ఆ టైంకి యశ్ భట్ అనేవాడు రావటం యాక్చువల్గా బ్లెస్సింగ్ ఏమో అనిపించింది నాకు. అంతే కదా, అది కరెక్ట్ కుదిరాడు ఆ టైంకి వచ్చి. సో హీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్. ఈయన చూసిన వెంటనే ఫస్ట్ ఇంటర్వెల్ ఫైట్ అయిన వెంటనే నాకు ఎడిట్ రూమ్ లో చూసిన వెంటనే నేను చెప్పారు ఇదే. చాలా బాగా తీసాడండి, చాలా కొత్తగా ఉంది. మీరు అన్బిలీవబుల్ చాయిస్ అండి, వెరీ గుడ్. కాకపోతే తర్వాత కూడా కొంచెం గ్లామర్ గా కొంచెం చివర్లో కొర్రి చిన్న పూర్తిగా నన్ను పొగడరు. షాడోలు అన్ని ఎక్కువ కొంచెం బాగా ఇంటర్వెల్ కాబట్టి లైట్లు ఉన్నా పర్లేదు, తర్వాత లైట్లు నా మీద ఉండేది చూడండి, కెమెరా మీద ఉండేది. ఎమోషన్ అసలు ఆ పాట ఏంటంటే షట్చక్రాలు కదులుతాయేమో అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అనుష్క షీ క్రైడ్ అండి ఫస్ట్ టైం అమ్మాయి చెప్పింది. ఏం చెప్పారు ఆయన నాతో? అనుష్క ఏడ్చింది. నేను అప్పటికి 2 సార్లు కదా విన్నాను. డైరెక్టర్ ఫుల్ ఇంప్రెస్ చేయడానికి నిజంగా షూట్ అప్పుడు ఇట్స్ ఎవ్రీబడి అండి, ఒక అనుష్కనే కాదు ఇంకా 2-3 దగ్గర నుంచి కూడా కామెంట్ వచ్చింది. కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయండి పాట వింటుంటాను. ద సేమ్ డే వెన్ వి రిలీజ్డ్ ఇట్ ఆన్ ద ఇంటర్నెట్ అఫీషియలీ, నా ట్విట్టర్లో అసలు ఐ గాట్ సమ్ 20-30 మెసేజెస్ సేయింగ్ ద సేమ్ థింగ్, దట్ కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి ఆ పాటని. సో యాక్చువల్గా పాపం వీళ్ళు నిజమే చెప్పారు ఆ రోజు. అలాగే షూటింగ్ అప్పుడు కూడా సీన్ ఈయన 4 days చేస్తే ఫైట్ అలాగే 2 days ఇచ్చారు.
వాళ్ళు ఏంటి సార్ ఇది మీరు మొత్తం సీన్ చేసి నాకు ఫైట్ అంటే, బట్ ఆ డిజైన్ అలానే ఉంది, అది ఎవరేం చేయలేదు. వాళ్ళు ఏంటంటే పాపం ఇద్దరు ఒకే డ్రెస్లు వేసుకుని సార్ రేపు ఫైట్ స్టార్ట్ చేద్దామా రియాక్షన్ ఏంటండి, మార్నింగ్ 11:30 కల్లా మీరు స్టార్ట్ చేసేచ్చు, అది మధ్యాహ్నం 3:30 అనుకోండి, అది వేరే విషయం. కంట్రోల్ చేసుకోవడం. ఆఖరికి మన యాక్టర్ సునీల్ కూడా అర్థం కాలేదు, ఏంటి ఎందుకు ఎక్కువ తోముతున్నారా ఇలా చూసేవాడు కింద. ఇక పీక్స్ వెళ్ళిపోయింది అది యూనిట్ లో అంతా. బట్ ఫైనలీ వి ఫినిష్ ద హోల్ సీన్ బై 3:30. యు డోంట్ క్యారీ ఎ ఫోన్? నో. అంటే మీకు ఒక ఫోన్ అంటూ ఉంది కదా? ఉంది, కానీ అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ఫోన్స్ అండ్ ఐ డోంట్ లైక్ బీయింగ్ యాక్సెసిబుల్. ప్రాబ్లీ మీకు నమ్రత గారితో పెళ్లి కాకుండా ఉంటే మీరు ఎక్కువగా వాడుండేవాళ్ళేమో. అదే అసలు వాడేవన్నీ కాదేమో. ఓకే, మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ద హీరోయిన్? బాగుంది అనుకుని పెట్టుకున్నావు. బాగుందా నీకు హీరోయిన్? కాదు, ఊరికే జాగ్రత్త, పక్కనే బాగుంది చెప్తున్నారు మీరు. ఎవరైనా అయితే పర్వాలేదు. కృష్ణ గారు, మీరు, సుధీర్ గారు, మంజుల గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ, నమ్రత గారు, మీరు అందరూ కలిసి మొత్తం ఫ్యామిలీ కలుసుకొని చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం మీరు లవ్లో ఉన్నప్పుడు మీరు ఆయనకి ఐ లవ్ చెప్పారా, ఆయన మీకు చెప్పారా? ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయండి. గుర్తు వచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. అంటే ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు మర్చిపోయాను సార్, చాలా చాలా సంవత్సరాలు. పాసిబుల్ డెఫినెట్గా. చాలా వెబ్సైట్లో ఓపెన్ చేస్తుంటే హీరోయిన్లు హీరోలు వాళ్ళ మంచి గాసిప్స్, పలానా వాళ్ళతో చిన్న కూర్చోనో ఏదో ఉంటుంది, అవన్నీ చదివి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అందరి గురించి చదువుకుంటున్నాం, మీ గురించి ఏ న్యూస్ రావట్లేదు. దీనికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు తీసుకోవటం ఏంటి, నేను ఏం చేయను, ఇంట్లోనే ఉంటాను. నేను ఎన్నోసార్లు హిందీలో సినిమా చేద్దాం రండి అంటే మీరు దాటేస్తుంటారు. నన్ను బాంబేలో చాలామంది అమ్మాయిలు ఏక్ బార్ ఉనికి లేక ఎదురని అడిగారు. సినిమా చేయటం మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పినట్టు బాగా గుర్తు, అదేంటి అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఇలాగే ఉంటారా అంటే, నేను కామన్ మనిషినే, సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాను, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సైలెంట్గా ఇంట్లో కూర్చొని ఎక్కడ తప్పు జరిగింది అని అనలైజ్ చేసుకుంటాను. అంత సింపుల్ గా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తలుపులు మూసేసి 15 రోజులు బయటికి రానండి ఫస్ట్. బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు కదండి, మనం ఎందుకు వెళ్తాం? ఎవరు కోరుకోవట్లేదు సార్. నేను అక్కడ వాళ్ళు అసలు మనం పంపించేస్తారండి, ఫ్లైట్ దిగంగానే పంపించేస్తారు. అలా పని లేదనుకున్నారా ఏంటి? రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మనోడు ఓకే ఓకే, నువ్వు ఆగు. ఒక్క నిమిషం. అది నిజంగా మాకు తెలియదు బాబోయ్. ఎన్నిసార్లు చూసారండి సినిమా మీరు? ఇంత జరిగింది ఆ సినిమాలో, ఇంత రాశారా మీరు?